అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 19వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము విత్తనము విత్తుడి. యోహాను సువార్త 12వ అధ్యాయము 24వ వచనం నందు గోధుమ గింజ భూమిలో పడి చావకుండెడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చినెడల విస్తారముగా ఫలించును. ఒకసారి ఒక యజమానుడు తన దాసుని వద్ద తన యొక్క పొలములో విత్తవలసిన విత్తనములను విత్తమని చెప్పి ఇచ్చి పంపించాను. అవి వేరువేరుగా చిన్న ప్లాస్టిక్ సంచులలో వేయబడి ఉండెను. అయితే ఆ పనివాడు ప్లాస్టిక్ సంచులను చెంచకుండానే నేలను త్రొవ్వి విత్తనములన్నిటినీ ప్లాస్టిక్ సంచుతో సహా విత్తెను. కొన్ని దినముల తర్వాత మొక్కలు మొలచి ఉన్నదా అని చూచున్నట్లు యజమానుడు ఆసక్తితో పొలములోనికి వచ్చెను. అయితే ఒక్క చెట్టు కూడాను మొలకెత్తలేదు. ఆయనకు సందేహము కలిగెను. పనివాణ్ణి పిలిచి బెదిరించి అడిగినప్పుడు అతడు ప్లాస్టిక్ సంచితో విత్తనములను పూడ్చిపెట్టిన సంగతిని ఒప్పుకొనెను. ఒక్క విత్తనము మొలకెత్తి ఫలము ఇవ్వవలను అంటే మొదటిగా ఆ విత్తనము తన్ను తాను చచ్చుటకు అప్పగించుకొనవలెను. విత్తనం యొక్క సౌందర్యమును ఆకారమును అక్కడ చనిపోవచ్చున్నది. అది భూమిలో ఉన్న నీటిని పీల్చుకొని అందులోని వేరు క్రిందకు దిగి లేత మొలక పైకి లేచుచున్నది. ఆ తరువాత ఆ విత్తనము కనబడదు, పూర్తిగా చనిపోయి చెట్టునకు ప్రాణమును ఇచ్చుచున్నది. క్రైస్తత్వం ఒక మంచి విత్తనముగా ఉన్నది. కల్వరి శిలువలో గొల్కత్తా గుట్టపై ఆయన యొక్క జీవమయున్న రక్తము విత్తబడిను. అట్టి రక్తమునయున్న విత్తనముతో నుండి క్రైస్తవ మార్గము అను మొక్క పైకెగసి పెరిగాను. ఆయన యొక్క మరణమే మన యొక్క జీవమునకు ఆధారము. ఆయన యొక్క త్యాగమే మన యొక్క ఫలించు జీవితమునకు ప్రారంభము. యేసుక్రీస్తునకు తరువాత అపోస్తులందరూ తమ యొక్క ప్రాణములను విత్తనముగా విత్తిరి, హతసాక్షులుగా మరణించిరి. మన యొక్క దేశమునకు అపోస్తులైన తోమా వచ్చి తన యొక్క జీవమును విత్తనముగా విత్తలేదా? అపోస్తులైన పౌలు రాయుచున్నాడు, పాపము విషయమై చనిపోయి మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ములను మీరే ఎంచుకోండి. చావునకు లోనైన మీ శరీరం నందు పాపమును ఏలనీయుకుడి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2, 7, 11 మరియు 12 వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినెడల అను వచనము శరీరమానము మాత్రము సూచించుటలేదు. తన యొక్క అహమును సిలువకు కొట్టివేసి జీవించుచున్న జీవం గల జీవితంని అది సూచించుచున్నది. ప్రాచీన పురుషుణ్ణి సిలువలో కొట్టివేసి పునరుద్ధరణైన క్రీస్తు యొక్క శక్తి చేత జీవించుచున్న విజయవంతమైన జీవితంని అది సూచించుచున్నది. దేవుని బిడ్డలారా, మీరు బహుగా ఫలమును ఫలించేదరా? బహుగా ఆత్మలను ప్రభువు కొరకు సంపాద్యము చేయుదురా? ప్రభు కొరకు గొప్ప కార్యములను చేసి ముగించుదురా? ఆయన మీ యందు జీవించుచున్నట్లు సమర్పించుకోండి, అప్పుడు బహుగా ఫలమును ఫలించుదురు. నేటి ధ్యానమునకే మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 11 మరియు 12 వచనములు. నేటి వేద పఠనము ఉదయం ఆదికాండము 46, 47 మరియు 48 అధ్యాయములు. సాయంత్రం మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 మొదలుకొని 30 వచనం. ప్రభువు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.